శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తెలుగు డివోషనల్ వైబ్స్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ గుండెపూడి శివసుధీర్ శర్మ. మనం హిందూ దేశంలో ఉన్నాం, హిందువులుగా ఉన్నాం. ఇది ఎవరినో రెచ్చగొట్టడానికో ఎవరినో బాధ పెట్టడానికో కాదు ఈ వీడియో చేస్తున్నది. ముఖ్యంగా హిందువు అంటే హైందత్వం, ధర్మం, సనాతన ధర్మం అని చెప్పుకోవచ్చు. ఒక మనిషిలాగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పిందే నా ధర్మం, అదే సనాతన ధర్మం. పొద్దున్నే 4 లేవండి, దంతధావనం చేసుకోండి, చక్కగా పనులు చేసుకోండి, 8 సద్దన్నం తినండి లేదా అల్పాహారం సేవించండి, 12 గంటలకు భోజనం చేయండి, మరలా సాయంత్రం 4 గంటలకు ఏదైనా చిన్నవి చిరుతిండి తినండి, మరలా 8 గంటలకల్లా భోజనం చేసి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే లేవండి. ఇది సనాతన ధర్మం మనకు నేర్పినటువంటి ఒక విధానం. ఏ సీజన్లో ఏ రకమైనటువంటి వంటలు తినాలి, ఎలాంటి కూరగాయలు తినాలి, ఎలాంటి పండ్లు తినాలి, ఎలా తింటే అరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక రకాలైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ రీజన్స్ అని ఇప్పుడు చెప్తున్నాం. సైన్స్ అని ఎన్ని గంటలకి తింటే, ఎన్ని గంటలకు పడుకుంటే, ఎన్ని గంటలకి అరుగుతుంది, ఎలా ఉంటుంది, జీర్ణాశయం ఎలా పనిచేస్తుందని, ఉపవాసం ఎందుకు చేయాలో అనేది చెప్తుంది, ఎప్పుడు చేయాలో చెప్తుంది, ఎందుకు చేయాలో చెప్తుంది, ఎలా చేయాలో చెప్తుంది, చేస్తే ఏం లాభం కలుగుతుందో చెప్తుంది. నా సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త సైన్స్ చెప్పడం కాదు, అప్పుడు చెప్పినటువంటి విధానాలనే మరలా రీసైక్లింగ్ అంటాం కదా, పునరావృతం చేసుకుంటూ దానికి ఒక కొత్త పేరు పెట్టుకుంటూ ఒక కుతంత్రాన్ని తీసుకొచ్చి దానికి సైన్స్ అని చెప్పి అనేక రకాలైనటువంటి మతాలు మన హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ నీచంగా హేయంగా చూస్తూ ఉన్నారు. మనం తిడుతున్నామా వాళ్ళ దేవతల్ని? మన దేవతల జోలికి ఎందుకు రావాలి? అలా ఒకడు రాముడి గురించి నీచంగా మాట్లాడే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఒకడు 7 కొండల్ని 3 కొండలు చేస్తానని చెప్పి దిక్కులేని చావు తెచ్చారు ఒకళ్ళు. మధ్య ఇటీవల ఒకడు రాముడు లంక నుంచి వచ్చిన తర్వాత సీతని వాళ్ళతో ఉన్నమంది వీళ్ళతో ఉన్నమంది అని చెప్పి నీచంగా మాట్లాడి కుక్క చావు తెచ్చాడు. దేనికి పనికి రాకుండా కుక్క చావు. వాడు చచ్చిన తర్వాత ఎన్ని గంటలకు చూశారో కూడా తెలియదు, అది చావు వాడిది. దాన్ని కుక్క చావు అంటారు. ఇంకొకటి కూడా ప్రశ్నించాలి, అసలు హిందూ దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు పెట్టుకొని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ దరిద్రమైనటువంటి రాజకీయమైనటువంటి ప్రభుత్వ పరిపాలన కొన్ని దేవాలయాల మీద ఇనుప పాదంతో తొక్కుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు లేకముందు పురోహితులు చేయలేదా, గ్రామ పెద్దలు చేయలేదా, రాజులు చక్కగా చూడలేదా? రాజు అంటే దేవాలయాలకు ఏదైనా కానుకలు ఇచ్చేవాడు, ఆస్తులు రాసిచ్చేవాడు, పొలాలు రాసిచ్చేవాడు, దేవాలయానికి కావాల్సినటువంటి ఖర్చులు చూసేవాళ్ళు. దేవాలయం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఏ రాజులు కూడా, హిందూ రాజులు కూడా ఎవ్వరూ ఒక్క పైసా కూడా తిన్న పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం హిందూ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులా, హారతి ఇవ్వాలంటే డబ్బులా, షడారి తీర్థం ఇవ్వాలంటే డబ్బులా, లోపల దర్శనం చేసుకోవాలంటే డబ్బులా, అర్చనకు డబ్బులా, ప్రసాదం తినాలంటే డబ్బులా? మరి ఇవే సెక్షన్స్ మిగిలిన మసీదుల్లో, చర్చిల్లో ఎందుకు పెట్టరు? మీరు పెట్టండి, పెట్టకపోండి, ఏడవండి, మీ ఏడుపు మీరు ఏడవండి. నా హిందూ దేవాలయాల్లో వచ్చేటువంటి డబ్బును తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి అత్త సొమ్ము అల్లుడు దానం అని చెప్పి మీరెవరు? ప్రభుత్వం తరఫు నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు మా ధనాన్ని? ఈ విధంగా హిందూ దేవాలయాల్లో వచ్చేటువంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా వచ్చేటువంటి డబ్బునంతా తీసుకుని వెళ్ళి చర్చిల్లో, మసీదుల్లో ఇస్తారా? చర్చికి కరెంటు బిల్లు 100 రూపాయలా? మసీదు కరెంటు బిల్లు 100 రూపాయలా? అదే దేవాలయానికి అయితే 5,000 రూపాయలా? హిందూ దేవుళ్ళు ఏం పాపం చేశారు? మీకేం ద్రోహం చేశారు? ఇంతకాలం నాశనం చేసింది చాలదా? ఇంకా 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 మీ పరిపాలనలోనే ఉంచుకొని దేవాలయాల్ని నాశనం చేసి అర్చకులు తినడానికి 4 వేళ్ళు లోపలికి పోవడానికి కూడా అవకాశం లేనటువంటి దుస్థితిలో అర్చకులను ఉంచుతూ
ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి ఈ దేవాలయం పేరుతో ఉండేటువంటి పొలం పేరుతో వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకెళ్ళి వేరే మతాలకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ అసలు నిత్యం పూజ చేసేటువంటి అర్చకుడికి నిత్యం 4 వేళ్ళు లోపల పోకుండా చేస్తున్నారు. నిజంగా చెబుతున్నాను, బ్రహ్మద్వేషం ఖలజనరది అని చెప్పి ఒక పాపాలు ఉన్నాయి. బ్రాహ్మణ్ణి దూషించిన, ద్వేషించిన, భగవంతుణ్ణి ద్వేషించిన, గో హింస చేసిన, గో హత్య చేసిన బ్రహ్మహత్యాది పాతకాలని చెప్తూ ఉన్నారు. ఇలాంటి బ్రహ్మహత్యాది పాతకాలకి పర్యవసానం ఏంటో తెలుసా? రాబోయేటువంటి తరాల్లో మీ వంశంలో మగ పిల్లవాడు పుట్టడు. అది తీసి పక్కన పెడితే సంతానమే ఉండదు. పిల్లలు పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతారు. గుర్తుంచుకొని చెప్తున్నా. నన్ను ఎవరైనా బెదిరించినా సరే, కొట్టడానికి వచ్చినా, చంపడానికి వచ్చినా నేను ఈ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. హిందూ దేవాలయాలు అంటే అంతహీనంగా కనపడుతున్నాయా? ఆదాయాలకు కావాల్సినటువంటి కేంద్రాలాగా చూస్తున్నారా? ఆదాయమేమో గుళ్ళో ఉండేటువంటి అర్చకులకు గొంతు మొత్తం మొత్తుకొని పొద్దున 6 దగ్గర నుంచి 12 వరకు, సాయంత్రం 6 దగ్గర నుంచి 9 గంటల వరకు అన్ని విగ్రహాలు కడుక్కొని, అభిషేకాలు చేసుకొని, అర్చనలు చేసుకొని, గొంతు పోయేలా అరిచి, హారతి కర్పూరం ఇస్తుంటే కర్పూరం నుంచి వచ్చినటువంటి పొగ గొంతులోకి పోయి లోపల గడ్డలు కట్టి ఆపరేషన్లు చేసినటువంటి అర్చకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కష్టాన్నంతా తీసుకొని వెళ్ళి అన్యమతస్థులకు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారా? నువ్వు పుట్టింది ఒక హిందూకి, పుట్టింది హిందూ దేశంలో, హిందూ ధర్మంలో. అలాంటిది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సింది పోయి మన డబ్బులు తీసుకెళ్ళి వేరే ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రోత్సహించుకుంటూ చేసుకుంటూ ఉంటారా? అది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ధర్మం? అది ఎన్నో సంవత్సరాల నుంచి ఎండోమెంట్ దేనికండి? ఎండోమెంట్ దేనికి? దేవాదాయ ధర్మాదాయ శాఖ, దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖలుగా మారుతున్నాయి కదా, మారినాయి కూడా. వాటి వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? ఒక కాలనీలో దేవాలయం ఉంటే కాలనీ వాసులు చూసుకోలేరా? మళ్ళీ ఏదైనా ఖర్చు పెట్టాలంటే మాత్రం అసలు మీకు అంత ప్రేమ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద ఉంటే ఎన్నో దేవాలయాలు పురాతన నుంచి నాశనమైపోయి శిథిలమైపోయి ఉన్నటువంటి దేవాలయాలు కొన్ని మీరు పునరుద్ధరణ చేయండి. కనీసం మన దేవాలయాల మీద వచ్చినటువంటి డబ్బుతో కనీసం కొన్ని దేవాలయాలు పునరుద్ధరణ చేయండి. అవి చేస్తున్నారా? దానికంటే వాటి వల్ల ఆదాయం లేదు కదా, వాటికి ఆస్తులు లేవు కదా, డబ్బులు లేవు కదా. డబ్బులు ఉంటేనే కావాలా దేవాలయం? మరి చర్చిల్లో పెద్ద పెద్ద బాక్సులు పెట్టి హుండీల్లో పెట్టేసి మరి చర్చిల్లో 10వ భాగాలని చెప్పి తీసుకుంటున్నారు కదా. అవన్నీ కూడా మరి టికెట్లు రాసి మొత్తం మీరు తీసుకోండి. మసీదులో పెద్ద బాక్సులు పెడతారు, అందరూ వచ్చి డబ్బులు వేస్తూ ఉంటారు. మరి ఆ డబ్బులు మొత్తం లెక్క పెట్టి అన్నిటికీ సమానంగా ఖర్చు పెట్టండి. ముందు బుద్ధి ఉండాల్సింది హిందువులకి. ఫస్ట్ చర్చి కనబడితే ఇలా అంటాడు, మసీదు కనబడితే ఇలా అంటాడు, దేవాలయం కనబడితే ఇలా అంటాడు. మిగిలిన వాళ్ళకి లేని అంటే సమానత్వం మనకెందుకండి? మన దేశంలోకి ఎవరో వచ్చి చొరబడి మన తిండి తింటూ, మన దేవతల్ని తిడుతూ, మనల్ని దాసులుగా చూస్తున్నటువంటి వాళ్ళకి మనం ఎందుకు దాసోహం అనాలి? మనకి బుద్ధి ఉండాలి కదా. ముందు గొర్రెలు అని చెప్పి ఎవరినో తిడుతున్నాం. మనం వెర్రి గొర్రెలం. మనంతటా మన జీవితాలని, మన దేవాలయాల్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మన చేతులారా మనం నాశనం చేసుకుంటున్నాం. ప్రతి హిందువు మేల్కోవాలి. ప్రతి హిందువు ఇంటి మీద తప్పనిసరిగా కాషాయం జెండా ఉండాలి. అరే, భద్రాచలంలో ఒక ఆలయం కట్టిస్తే ఒక ఆవిడ్ని ఊళ్ళోంచి వెలేశారా? అదే ప్రతి ఊళ్ళో చర్చీలు లేవా? చర్చీలు కట్టించిన వాళ్ళని వెలేశారా ఎవరన్నా? ఆ మాత్రం ఆలోచన ఉండొద్దా? హిందూగా పుట్టినందుకు కనీసం నువ్వు హిందూ అయి పుట్టుంటే తప్పనిసరిగా మేలుకో, నిద్ర మేలుకొని కనీసం నీ వంతుగా కనీస ధర్మాన్ని పాటించి హిందుత్వాన్ని బ్రతికించు. మతం మారటం ఏం గొప్ప? మతం మారటం నీ తల్లిని ఏమార్చడం రెండూ ఒకటే. గుర్తుపెట్టుకో.
భగవంతుడు ఒక సంకల్పంతో, ఒక ఇంటి పేరుతో, ఒక భార్యాభర్తలు, వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు సంతానంగా కలగాలి అని చెప్పి పలానా గోత్రంలో పలానా ఇంటి పేరుతో నీకు పుట్టిన తర్వాత ఈ నామకరణం చేయాలని చెప్పి ముందుగా సంకల్పం చేసి భూలోకానికి పంపిస్తే నువ్వెవడరా మారడానికి, నువ్వెవడరా మార్చడానికి మతాన్ని? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మతం మార్చడం అంటే తల్లిని ఏమార్చడంతోనే సమానం. కాబట్టి దయచేసి 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 హిందువులాగా బ్రతకండి, జీవించండి. జాగో హిందూ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.